తప్పు చేసి తప్పించుకుందాం, ఎవరికంట కనపడట్లేదు కదా అనుకుంటున్నావేమో. దేవుడు లేపేయాలంటే బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ ద్వారానే లేపేయచ్చు. దేవుడు లేపేయాలంటే నీ ఇంట్లోకే త్రాసుపాముని, నాగుపాముని, కట్ల పాముని, ఏదో ఒకటి పాముని తెప్పించి నీ కాళ్ళను కాటేసేలాగా చేయగలడు. దేవుడు నిన్ను లేపేయాలంటే నిద్రలో నీ గుండె ఆగిపోయేలా చేయగలడు. దేవుడు నిన్ను లేపేయాలంటే రోగం చేత నేను లేపేయగలడు. దేవుడు నిన్ను లేపేయాలంటే ఒక్క క్షణం పట్టదు. మనిషి ఎదురు తప్పించుకొని పర్లా నా పాపం బాగా కొనసాగుతుంది అనుకుంటే దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? చూస్తున్నాడు. ఈరోజు ఆ భయం లేకే కదా అక్రమ సంబంధాలు, ఆ భయం లేకే కదా ఇచ్చబడి తిరగటాలు, ఆ భయం లేకే కదా అందరిలో మంచివాడుగా ఉండాలి, వ్యక్తిగతంగా నా రహస్యంగా ఎన్ని పాపాలు చేస్తున్నా పర్లేదని వెళ్తుంది. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆయుధము ఇదిగో. దేవుడు ఒక క్రిమి పంపిస్తే చాలు అయిపోద్ది నీ పని. దేవుడు ఒక్క మాట సెలవిస్తాలు నీ పని అయిపోద్ది. దేవుడు ఇదిగో వర్షాలు పడేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక పిడుగు పైనుంచి నీ మీద పడిచాలి నువ్వు లెగిసిపోవటానికి. దేవుడు లేపేయాలంటే ఒక్క క్షణం పట్టదు ప్రియులారా. దేవుడు భయం ఉందా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడంటే సముద్రం భయపడుతుంది. దేవుడంటే పర్వతాలు భయపడుతున్నాయి. దేవుడు అంటే దయ్యాలు భయపడుతున్నాయి. దేవుడంటే దేవదూతలు భయపడుతున్నాయి. దేవుడంటే ఆకాశానికి భయం. దేవుడంటే సూర్యుడికి భయం. దేవుడంటే చంద్రుడికి భయం. దేవుడంటే నక్షత్రాలకు భయం. దేవుడంటే పులులకు భయం. దేవుడంటే సింహాలకు భయం. దేవుడంటే ఇదిగో ప్రతి ఒక్కటి మనం చూస్తున్న ఈ అందమైన ప్రపంచంలో మహాశక్తులన్నీ దేవుడికి భయపడేటప్పుడు మనం ఎంత చెప్పండి పిల్లలు? చెప్పండి. పంచభూతములు దేవుడికి భయపడుతున్నవే కదా. మనం ఎంత చెప్పండి? ఒక 60 కేజీలు బరువు 6 అడుగులున్న మనం భయపడుతున్నామా? ఇంత పెద్ద సృష్టే దేవుడంటే వణిగిపోతుంది. శక్తిగల దేవదూతలే దేవుడు కొనిగిపోతున్నాయి. దయ్యంగా మారిన సాతానే దేవుడు కొనిగిపోతుంది. ఇలాగా ఎంతోమంది లోకంలో అనేకమైన శక్తులు దేవుడంటే భయపడిపోతున్నాయే. ఆ రోజులు రాజుల్ని దేవుడు గడ్డి తినిపించాడే. ఎంతోమంది గర్విష్ఠులైన అహంకారుల రాజులు బలాన్ని నేలను కలిపాడే. అలాంటి దేవుడికి భయపడకుండా వ్యభిచారం, అక్రమ సంబంధాలు, మోహపు చూపులు, దురాలోచనలు, ఎన్నో రకమైన నేరప ఆలోచనలు కలిగి ఉంటున్నావు అంటే ఎంత ప్రమాదం చెప్పండి పిల్లలారా. ఎందుకు చెప్పు? నీకు ఇష్టమైనట్ట నువ్వు నటిస్తూ బతికితే ఆ తర్వాత నువ్వు దేవుడు ఉగ్రతకు పాత్రుడి నశించిపోయేటప్పుడు నిన్ను ఒక్కరు కూడా రక్షించలేరు. అందుకే దేవుడు ఎవరు? హెబ్రీలు 1:8 దేవాని సింహాసనం నిరంతరం నిల్చును, నీ రాజదండం న్యాయార్థమైంది, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేవుడు నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతికి ఆయన సపోర్ట్ లేడు. దుర్నీతిని ద్వేషించాడు. దుర్నీతి ఉన్న దేశాలను ఏం చేశాడు? భూకంపాలతో, సునామీలతో లేపేశాడు. ఆనాడు సొదొమ గొమొర్రాను అగ్నితో లేపేశాడు. ఆ తర్వాత కాలంలో, అంతకుముందు కాలంలో నోవాహు దినాల్లో జలప్రలయంతో అందరం లేపేశాడు. నోవాహును కాపాడాడు. అలాగే చాలామంది ఇప్పుడు కూడా ఎన్నో దేశాలు తెగులు చేత, ఎన్నో దేశాలు ఆకలి చేత, ఎన్నో దేశాలు కరువు చేత బాధపడుతున్నారంటే పాపం కాదు చెప్పండి? పాపము ఎప్పుడు నీకు నెమ్మదినియదు. పాపం ఎప్పుడు నీకు ఆనందాన్నియదు. పాపం ఎప్పుడు నీకు ధైర్యాన్నియదు. పాపం ఎప్పుడు ప్రశాంతతనియదు. పాపం ఎప్పుడు నీకు విజయాన్నియదు. పాపం ఎప్పుడు నిన్ను నడిపించదు. పాపం ఎప్పుడు నిత్య జీవం ఇవ్వదు. నిత్య నాశనంలోకి, నిత్య నరకంలోకి తీసుకెళ్ళిద్ది. బ్రతుకంతా అవమానం, బ్రతుకంతా వేదన, బ్రతుకంతా అందరి దగ్గర దూషణ, బ్రతుకంతా కూడా నేను తరిమి కొడతాను తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత నిత్య నాశనం, నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. అదే పవిత్రంగా ఉండండి పిల్లలు. చెప్పు, ఈ దేహము అక్రమ సంబంధాల కొరకు, వ్యభిచారాల కొరకు, ఇచ్చలవిడికి తిరగటాల కొరకు కాదు పిల్లలు. పవిత్రంగా ఉండటానికి. 10 మందిలో నీతిగా ఉండాలి అన్న మనిషి వ్యక్తిగతంగా కూడా నీతిగా ఉండాలి. నటన ఎప్పుడు దేవుడి దగ్గర పనిచేయదు. రేపు అందరు గుట్లు బయటేసే కాలం వస్తుంది పిల్లలు. దేవుడు ఉగ్రతకి పాత్రలు అవుతారు, రక్షణకు పాత్రలు అవుతారు. మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన గుణాలు నిన్న, నేడు, రేపు ఒకే రీతిలో ఉన్నవాడు దేవుడు. 1000 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడే, 1000 సంవత్సరాలు గడిచిన పరిశుద్ధుడే. మనకు కూడా ఆజ్ఞాపించాడు. పిల్లలు, తెలియనప్పుడు మీరు తప్పు చేసి ఉండొచ్చు. నా మార్గం తెలుసుకున్న తర్వాత తప్పులు చేయకండి, పాపంలోకి వెళ్ళకండి. మీరు నా మార్గంలోకి వచ్చిన తర్వాత పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఏ పాపను లొంగిపోకుండా బహు రోషం కలిగిన బిడ్డలుగా ఉండాలని చెప్పాడు పిల్లలు. కనుక విడిచిపెట్టిన పాపాన్ని జోలికి వెళ్ళకు. బురదలో ఉన్న పందిని కడిగితే మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టు పాప బంధకాల నుంచి విడిపింపబడి మళ్ళీ పాపంలోకి వెళ్ళి నశించిపోకు. ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే దేవుడు అనగానే ఆయనే మనల్ని లేపేయాలనుకుంటే కాపాడటం ఎవరి వల్ల కాదు. ఆయనే కాపాడాలనుకుంటే మనల్ని ఎవరు లేపేయలేరు, ఎవరు కీడు తేలేరు. కనుక దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే ఆయనకు లోబడు, యథార్థంగా ఉండు. ఇక దేవుడే లేపేయాలని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. నటిస్తూ ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, చెడు పనులు చేస్తూ బతుకు. ఆ తర్వాత నీ ఉనికి భూమి మీద ఉండదు, నిత్యనాశనం అవటం ఖాయం. అదే పవిత్రంగా ఉంటే దేవుడు నీ పక్కన ఉంటాడు. మరణం వరకు నీకు తోడుంటాడు. మరణం తర్వాత కూడా నిన్ను సజీవంగా చేసి తన రాజ్యం తీసుకెళ్తాడు.